శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే. ఆరామో విరాజతే ఆత్మారామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ. ఇప్పుడు క్షేత్రజ్ఞ విభాగ యోగము అంటే 13వ అధ్యాయము మనం నిన్ననే పూర్తి చేశాము. అయితే సింహావలోకనము అంటారు. ఇంతవరకు మనం ఏమి చెప్పి ఉన్నాము దాన్ని ఒక్కసారి ముఖ్యాంశములుగా అంటే ఒక సారాంశముగా ఒక్కసారి చూడాలి. ముఖ్యంగా కొన్ని పుస్తకములలో మొదటి శ్లోకం భగవాను వాచిగా ఉంటుంది, కానీ మరికొన్ని పుస్తకాలలో అర్జున వాచతో ప్రారంభమవుతుంది. కానీ అర్జున ఉవాచ అని పెట్టడం వలన మనకి కొంత ప్రయోజనం ఉన్నది కాబట్టి మనము కూడా ఆ అర్జును యొక్క ప్రశ్న మనం కూడా యాడ్ చేసుకున్నాం. ఏంటంటే అర్జును యొక్క ప్రశ్న 6 విషయాలపైన తనకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన కావాలి అని అడుగుతున్నారు. ఏంటవి అంటే ఈ 6 విషయాలు ప్రకృతిం పురుషం అంటే ప్రకృతి పురుషం, ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఈ శ్లోకంతో ప్రారంభమైంది. కాబట్టి ఈ అధ్యాయం మొత్తం కూడా ఈ 6 అంశాలపైన వివరణ, తరువాత ఈ జ్ఞానాన్ని ఎలా పొందాలి, వాటికి సాధన, పొందిన తర్వాత జ్ఞాన ఫలం, ఫలశ్రుతి అడుగుతాం కదా మనం, ప్రతి చదివిన ఫలశ్రుతి చూస్తారు ఫస్ట్. సో ఇవి 3 టాపిక్స్ అన్నమాట. అయితే మనము భగవద్గీత ప్రారంభించినప్పుడే చెప్పాను నేను, ఏమిటి, మొదటి 6 అధ్యాయములు ముఖ్యమైనటువంటి ఫోకస్ కర్మయోగము. 7 నుండి 12 వరకు ఉపాసన యోగము లేదా భక్తి యోగము అంటారు. 13 నుండి 18 వరకు జ్ఞానయోగము అంటారు. ఆ జ్ఞానయోగములో కూడా ముఖ్యంగా 13, 14, 15 ఈ 3 అధ్యాయములు డైరెక్ట్గా ఉపనిషత్తుల్ని అదే విధంగా యాజిటీజ్గా ఉపదేశిస్తారు భగవాన్ శ్రీకృష్ణ. అంటే మేము ఉపనిషత్తులు చదవలేదు అనే ఒక లోటు మీకు ఉండదు. 13, 14, 15 అందువలన ఎంటైర్ మొత్తము వేదము వేదాంత ఉపనిషత్తుల యొక్క సారము 13, 14, 15లో చూడవచ్చు. ఈ 3 అధ్యాయాల్లో కూడా 13వ అధ్యాయం చాలా ముఖ్యమైనది. అందువలన ఎప్పుడైతే అర్జున శ్లోకం మనం యాడ్ చేసుకున్నామో ఈ అధ్యాయము 35 శ్లోకాలు అవుతుంది.
అంటే ఇంట్రడక్షన్ ఏంటి? అర్జున ప్రశ్న. 1వ శ్లోకం ఏంటి? అర్జున ప్రశ్న. మరి 2వ శ్లోకము నుండి 24వ శ్లోకం వరకు ఈ 6 అంశాలు ఏంటి? ప్రకృతి, పురుష, క్షేత్రము, క్షేత్రజ్ఞ, జ్ఞానము, జ్ఞేయము. ఈ 6 వివరాలు, 6 విషయాలపైన వివరణ 24వ శ్లోకం వరకు ఉంటుంది. తర్వాత 25 నుండి 35వ శ్లోకం వరకు ఆ జ్ఞానం సంబంధించినటువంటి సాధనలు, జ్ఞానం పొందిన తర్వాత జ్ఞాన ఫలం ఉంటుంది. ఇది ఓవరాల్గా ఈ అధ్యాయాన్ని మనము ఇలా విభజించుకుంటాం అన్నమాట. అయితే మనం ఒక విషయం గమనించాలి. ఏమిటి? నేను మీకు ముందే చెప్పాను. ఏమిటి చెప్పానంటే ప్రకృతి అండ్ క్షేత్రము 2 ఒక్కటే అని చెప్పాను. ప్రకృతి, క్షేత్రం. తరువాత క్షేత్రజ్ఞ, పురుష, జ్ఞేయం. ఈ 3 కూడా ఒకే సబ్జెక్టు, అంటే ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి. చూసారా? క్షేత్రజ్ఞ, పురుష, జ్ఞేయం. సో ఈ 3 కలిపితే మనకేం అర్థమవుతుందంటే ఈ 3ంటిని కలిపి ఒకటిగా మనం చెప్పవచ్చు. ఏంటది? శుద్ధ చైతన్యము లేదా ఆత్మ. శుద్ధ చైతన్యము లేదా ఆత్మ. ఆత్మ అని ఎందుకు అంటారంటే ఆప్ అనే ధాతువు నుండి ఆత్మ శబ్దం వచ్చింది. ఆప్నోతి లేదా వ్యాప్నోతి ఇది ఆత్మ. అంటే ఏంటి? సర్వంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ తత్వమే ఆత్మ. అందువలన క్షేత్రజ్ఞ, పురుష, జ్ఞేయం ఈ 3 కలిపి ఎన్నైనాయి? ఒక్కటైంది. ఏంటి? ఆత్మ. మరి ప్రకృతి అండ్ క్షేత్రము ఈ 2 కూడా ఒక్కటే. 2 కలిపి ఏమనాలి? ఒక్కటిగా చెప్పాలి. అదేంటి? ప్రకృతి లేదా అనాత్మ. ఎందుకు? ఆత్మ కానిది అనాత్మ. ఇప్పుడు చూడండి, మనం ఎన్ని డీల్ చేశాం? ప్రకృతి, క్షేత్రము, క్షేత్రజ్ఞ, పురుష, జ్ఞేయం 5 కలిపి 2గా మనము తీసుకున్నాం. ఏంట 2? ఆత్మ, అనాత్మ. అయితే మొత్తం 6 విషయాలు అడిగాడు అర్జునుడు. ఏంటి మిగిలింది? ఇంకా జ్ఞానం. ఇక్కడ జ్ఞానం అంటే ఒక విచిత్రమైన అర్థం ఉంటుంది ఇక్కడ. ఏంటది అంటే సాక్షాత్తు జ్ఞానం కాదు, జ్ఞానం పొందడానికి కావలసినటువంటి విలువలు. అంటే ఏ గుణాలు, ఏ విలువలైతే మనం కలిగి ఉంటామో అప్పుడే మీకు జ్ఞానము మీలో ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అంటే మీలో మమేకం అయిపోతుంది, జీర్ణం అవుతుంది. లేకపోతే మీరు ఒకవేళ అదృష్టవశాత్తు జ్ఞానం పొందినా అది సమాచారము, అది ఒక డిక్షనరీ, ఒక డైరెక్టరీ, అలాంటి ఇన్ఫర్మేషనే ఉంటుంది తప్ప ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదు. అందువలన ఇక్కడ భగవాన్ 20 లక్షణం చెప్పారు. ఇవి ఉండాలి మనకి, ఈ విలువలు. దీన్నే ధార్మిక విలువలు లేదా ధార్మిక జీవితం గడపాలి. అందువలన ఈ 20 విలువల్ని బ్రహ్మ విద్యలు ఏమంటారంటే సాధన చతుష్టయ సంపత్తి అంటారు. సో ఈ సాధన చతుష్టయ సంపత్తి 4. ఈ 4ంటిని కలిపి భగవాన్ 20 గుణములుగా చెప్పబడింది ఇక్కడ. సో మొత్తం ఇప్పుడు చూసుకుంటే మనకేం తెలుస్తుంది? క్షేత్రము, క్షేత్రజ్ఞ వివరణ 2వ శ్లోకము నుండి 7వ శ్లోకం వరకు
ఓవరాల్గా చెప్తారు భగవాన్. తరువాత జ్ఞేయం 13 నుండి 19 వరకు జ్ఞేయం చెప్పి ప్రకృతి పురుషుల గురించి 20 నుండి 24వ శ్లోకం వరకు ఇది ఓవరాల్గా 6 విషయాలు డీల్ చేస్తారు పరమాత్మ. అయితే మొట్టమొదటిసారిగా క్షేత్రం అన్న ప్రకృతి అన్న ఒకటే అని చెప్పాం కాబట్టి దానికి ఏమనుకున్నాము, అనాత్మ అంటే జడ ప్రకృతి లేదా జడ క్షేత్రము లేదా అనాత్మ అంటారు. అందువలన ఇక్కడ అనాత్మ అంటే మీరు ఎలా తెలుసుకోవాలంటే మనకి అనుభవంలోకి వచ్చే ప్రతి ఒక్కటి కూడా అనాత్మయే. చూడండి, మనం ప్రతిరోజు చూస్తున్నాం ఈ భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశ, నక్షత్రాలు, సూర్య, చంద్రులు, చెట్లు, పర్వతాలు, నదులు, సముద్రాలు, వ్యక్తులు, జీవులు, వస్తువులు సర్వము మీకు అనుభవంలోకి వస్తున్నాయి కదా. అంటే ఈ మొత్తము కూడా అనాత్మయే, క్షేత్రమే, ప్రకృతి. కాబట్టి మీకు అనుభవంలోకి వచ్చిన ప్రతి ఒక్కటి దృశ్యము అంటారు. అందుకే ఇదంతా కూడా అనాత్మయే. అందువలన ఈ అనాత్మ స్వాభావికంగా వికారాలు పొందుతూ ఉంటుంది. దాని స్వరూపమే గుణములు కలిగి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క త్రిగుణాత్మమైనటువంటి సగుణము సవికారము వికారాలు కలిగి ఉంటుంది, మారిపోతుంటుంది. రంగులు మారుస్తున్నటువంటి ఊసర వెళ్ళి టైప్ అనమాట ప్రకృతి, అనాత్మ. అందుకే సినిమా తెరపైన అనేక దృశ్యాలుగా మారుతూ ఉంటుంది అనాత్మ. కానీ ఆ తెర ఏమి కదలకుండా అలా ఉంటుంది ఆత్మ వలె. అందువలన యావత్తు జగత్తంతా దేనికి ఎందుకు వస్తుంది చెప్పండి, అనాత్మయే. సరే, మొత్తం ప్రపంచం అయితే అనాత్మ, ఓకే. వాట్ అబౌట్ దిస్ బాడీ, ది శరీర సంగతి ఏంటి? శరీరము కూడా మనకి అనుభవంలోకి వస్తుందా లేదా? నిరంతరం శరీరం మన అనుభవంలో ఉంది. లావు అయింది, సన్నంగా అయింది, ముడతలు పడింది, అనేక రకాలుగా ఉంటాయి మనకి. సో శరీరము కూడా మనకి అనుభవంలోకి వస్తుంది. అంటే శరీరము కూడా అనాత్మ ప్రకృతియే. సరే, శరీరం అయితే అనాత్మ, మరి మనస్సు సంగతి ఏమిటి? మనస్సు కూడా అనాత్మయే. ఎందుకు? నా మనసు ఏం బాగలేదండి, నా మనసును నేను చూస్తున్నా, నా మనసు తెలుసుకుంటున్నాను ప్రతిరోజు. ఏమండి నేను రానండి, నా మనసు బాగులేదండి అంట. అంటే మీ మనస్సును బాగుంది బాగులేదు, మీ మనసులో కలుగుతున్న సంకల్పాలు కోరికలు మీకు తెలుస్తున్నాయి. మీ మనసు యొక్క స్థితిగతులు మీకు తెలుస్తున్నాయి. అంటే మీకు అనుభవంలోకి వస్తుంది. మనస్సు కూడా మీకు దృశ్యమే. అంటే మనస్సు కూడా అనాత్మయే. మనస్సుతో పాటు బుద్ధిలో కలిగే ఆలోచనలు కూడా మనకు తెలుస్తున్నాయి. కాబట్టి మనకు అనుభవంలోకి వస్తున్నాయి. కాబట్టి మనస్సు కూడా అనాత్మయే. అంటే శరీరము అంటే జగత్తు, శరీరము, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా జడ ప్రకృతికి సంబంధించిన అనాత్మ. ఇది క్లియర్ అయిపోవాలి మీకు పక్కాగా. ఇంతకీ ఈ అనాత్మ యొక్క స్వరూపం ఏమిటి? ఇప్పుడు చూసుకుంటే ఈ అనాత్మ అంటే జడము. చూడండి, మనము ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా గంతులు వేస్తాం, కానీ ఒక్కసారి ఈ శరీరం మరణించింది అనుకోండి, శరీరం అక్కడ ఉంటుంది విగ్రహం, కానీ ఏమీ ఉండదు, జడం అయిపడి ఉంటుంది. ఎందుకు? దానికి టచ్ ఆఫ్ లైఫ్ ఒక్కసారి అవ్యక్తంలోకి వెళ్ళిపోతే ఇది జడంగా పడి ఉంటుంది శరీరం, మనకు తెలిసిపోతుంది. దాని అసలు స్వరూపం ఏమిటి? జడము. చూడండి, నీరు యొక్క స్వరూపం చల్లదనం.
ఒకవేళ వేడి చేసామనుకోండి, ఒకరు అన్నారు అలా ఎలాగవుతుంది, నేను వేడి చేస్తే నీరు కూడా వేడిగా ఉన్నది కదా అన్నారు. నాయన, నీరుకు వచ్చినటువంటి వేడి అది అప్పు తెచ్చుకున్నది తాత్కాలికంగా. ఎక్కడి నుండి? అగ్ని నుండి. అదే నీరు కొంచెం బయట పెట్టండి కొంత సమయం, మళ్ళీ యథావిధిగా తన చల్లదనాన్ని మళ్ళీ పొందుతున్నది. అందువలన అనాత్మ అనేది జడము. అయితే శరీరం ఒక్కటే కాదు జడం, మనస్సు కూడా జడమే. అందువలన మీరు చూడండి, గాఢ నిద్రలో మనస్సు, శరీరము, ఇంద్రియములన్నీ పడి ఉంటాయి. కానీ నేను ఉన్నాను. ఎందుకంటే ఆ మనస్సు, ఇంద్రియము లేని స్థితిలో మీరు ఉన్నారు కాబట్టి నిద్ర నుండి మేల్కొన్న తర్వాత నేను బాగా నిద్రపోయాను, అంత చీకటిగా ఏం తెలియలేదు కానీ సుఖంగా నిద్రపోయాను అనే అనుభవాన్ని ఎవరు గుర్తించుకుంటున్నారు? ఎవరికి స్మృతి కలుగుతున్నది? నాకు నేను ఉన్నాను. కాబట్టి మనస్సు జడమే, శరీరము కూడా జడమే. రెండవది ఏంటంటే, ఈ అనాత్మ అనేదానికి గుణములు కలిగి ఉంటుంది. ఎందుకు? ఎప్పుడైతే ఇది వికారాలు పొందుతున్నదో, వికారాలు పొందినప్పుడు స్థూలంగా ఉన్నా సూక్ష్మంగా ఉన్నా దానిలో అది మార్పులు చెందుతూనే ఉంటుంది. అందుకే చూడండి, నీరు మన ముందు ఉన్నది కనిపిస్తుంది, కానీ బాగా వేడెక్కి వేపర్ అయిందనుకోండి, వేపర్ అయినప్పుడు ఏంటి, ఆవిరైంది అనుకోండి, ఏమవుతుంది? నీరు మనకు కనిపించదు. అంత మాత్రం నీరు పోయినట్లు కాదు, ఆవిరిగా ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క అనాత్మ గుణములు కలిగి ఉంటుంది, సగుణం. ఈ సగుణం ఉండడం వలన అది నిరంతరం మార్పులు జరుగుతుంది, మార్పులు చెందుతుంది. అందుకే ఆ అనాత్మ ఒకసారి ప్రకటమవుతుంది, ఇంకొకసారి అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. ప్రకటమైతే దాన్ని ప్రపంచము, ప్రకృతి అంటాము. అవ్యక్తంలోకి వెళ్ళిపోతే దాన్ని మాయ అంటారు. అందుకే దైవీ ఏష గుణమయి మమ మాయ దురత్యయ అన్నారు అక్కడ భగవాన్. అందువలన ఇప్పుడు ఈ అనాత్మ నిరంతరం మారుతుంది కాబట్టి వ్యక్తమవుతుంది, అవ్యక్తంలోకి వెళ్తుంది. అంటే ఇది కారణంగా ఉంటుంది, కార్యంగా ఉంటుంది. బీజంగా ఉన్నప్పుడు కారణము, చెట్టుగా వచ్చినప్పుడు కార్యము, మట్టిగా ఉన్నప్పుడు కారణము, పాత్రలుగా కుండలుగా వచ్చినప్పుడు కార్యములు. అంటే మొత్తము యావత్తు సృష్టి అంతా కూడా కార్యకారణ సంబంధమే అంటారు శాస్త్రములు. అందువలన ఇప్పుడు మీరు తీసుకుంటే ఈ అనాత్మ సంగతి ఏంటి? అనాత్మ అనేది జడము, అనాత్మ అనేది త్రిగుణాత్మకము, అనాత్మ వికారాలు పొందుతుంది. అందుకే దీన్ని కార్యకారణ అవస్థ లేదా మిథ్య అంటారు. ఎందుకు మిథ్య అంటారు అంటే, ఒకప్పుడు ఉంటుంది, మరొక సమయంలో ఉండదు. తాడుగా చూడలేనప్పుడు పాముగా చూస్తున్నాము, వెలుతురు వచ్చినప్పుడు పాము లేదు, తాడే ఉన్నది. అంటే ఒకప్పుడు పాముగా కనిపించి మరొకసారి పాముగా కనిపించకపోతే ఆ పాముగా కనిపించడమే మిథ్య. తాడుగా ఎప్పుడూ ఉంది, దాని తాడు ప్రకాశంలోనే మనము చూడగలిగాము. ఇది అనాత్మ. అంటే ఏంటి? మనం రెండింటి గురించి చెప్పాము ఇప్పుడు. ఏమిటంటే ప్రకృతి, క్షేత్రము, రెండు చెప్పేశాం. తరువాత ఆత్మ. ఏంటి ఆత్మ? క్షేత్రజ్ఞ, పురుష, జ్ఞేయం, ఈ మూడింటిని కలిపి ఆత్మ అంటారు. అందుకే ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటి, దాని స్వరూపం మనం చూడాలి. విద్యారణ్య స్వామి దృక్కు, దృశ్యము, వివేకం చెప్పారు. ఏంటి? నేను అనుభవిస్తున్నటువంటి ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దృక్కు, అది ఎప్పుడు కూడా
దృశ్యము కిందకి రాదు. దృశ్యం అనేది వస్తుంది, వెళ్తుంది, కానీ దృక్ అనేది సాక్షి ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ సాక్షిగా ఉండేదే ఆత్మ. అయితే ఆత్మ, ఇప్పుడు మనం ఏం చెప్పాము? ఆత్మ చేతనము, అనాత్మ జడము, అచేతనం, ఆత్మ చేతనము. అందుకే ఈ శుద్ధ చైతన్యము చేతనము కాబట్టే మీ మనస్సులో ప్రతిబింబిస్తే మనస్సు చేతన తత్వం పొందుతుంది, బుద్ధి చేతన తత్వం పొందుతుంది, ఇంద్రియములు కూడా చేతనం పొంది ఈ చర్మము శరీరమల్లా వ్యాపించి ఉన్నది కాబట్టి మన శరీరం అంతా చేతనం పొందుతున్నది అని చెప్తారు శాస్త్రం. అందువలన అనుభవించే నేనే అది ఎప్పటికీ అనుభవించే దృశ్యము కానీ వస్తువు కానీ కాదు. అర్థమైందండి? నేను అనుభవిస్తున్నాను, అనుభవించే నేను ఎప్పటికీ దృశ్యంగా ఉన్నటువంటి వస్తువు కాను. నేను కారుని, నా అనుభవంలోకి వచ్చింది కారు, నేను ఎప్పటికీ కారు కాదు. ఆ విధంగా ఎప్పుడైతే ఆత్మ ఎప్పుడు సబ్జెక్టుగా ఉంటుంది, ఆబ్జెక్ట్ దృశ్య ప్రపంచంగా ఉండబోదు. ఇప్పుడు ఆత్మ యొక్క స్వరూపం ఒకసారి దర్శించండి. ఏంటి, ఎలా ఉంటుంది అంటే ఆత్మ నిరంతరము చేతనము, ఆత్మ చేతనము. మనం ఇంతకుముందు చెప్పాను, ప్రతిసారి ఆత్మ గురించి చెప్పడానికి భగవాన్ 2 ఉదాహరణలు చెప్పారు ఈ అధ్యాయంలో. ఏంటి? 1 ఆకాశము, 2 సూర్యప్రకాశము అని చెప్పారు. అవి చివరిలో వస్తాయి. అయితే ఇప్పుడు మనం ఒకటి తీసుకుందాం. ఏంటి? ఒక ప్రకాశం వలె. ఇంతకుముందు మనం చెప్పాం, ఒక అరచెయ్యి కానీ ప్రకాశంలో పెడితే ఎలా మనం అర్థం చేసుకున్నాము అంటే చైతన్యం అనే ఆత్మ శరీరములో ఒక భాగం కానీ, శరీరం నుండి ఉత్పత్తి అయిన పుట్టినది కానీ, శరీరం యొక్క లక్షణం కానీ కాదు. అంటే అర్థం ఏంటి? ఆత్మ స్వతంత్రము, శరీరము మనసు బుద్ధి కంటే స్వతంత్రంగా ఉంటుంది ఎల్లప్పుడూ. ఉండడమే కాదు, శరీరం అంతా వ్యాపించి శరీరాన్ని చైతన్యపరుస్తుంది. చైతన్యము శరీరము యొక్క హద్దులకి అవధులకి పరిమితం కాదు. శరీరం నాశనం అయిపోయినప్పటికీ, అంటే బల్బు ఫిల్మెంట్ అవి పాడైనప్పటికీ కరెంట్ ఎలాగైతే పాడవదో, శరీరం నాశనమైనప్పటికీ ఆత్మ నాశనము కాదు. మీరు చెప్పండి, బల్బు ఫిల్మెంట్ పోయినంత మాత్రాన కరెంట్ పోయినట్టు కాదు. కానీ కరెంటు ఉంది, కానీ ఎలా అనుభవంలోకి వస్తుంది? రాదు. మళ్ళీ ఏదైనా ఒక బల్బు పెడితే అప్పుడు తెలుస్తుంది. సరే, బల్బు పెట్టడం ఎందుకు? ఇప్పుడు బల్బు పెట్టకుండా నాకు తెలియాలి అన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆ ఫ్లగ్లో మనము వేలు పెట్టాలి, అప్పుడు తెలుస్తుంది మనకు ఉన్నదా లేదని. అందువలన ఈ విధంగా మనం ప్రత్యక్షంగా అనుభూతి చెందాలంటే మనము శరీరం అనే ఉపాధి ఉంటేనే అనుభవంలోకి వస్తుంది. లేకపోతే ఏమవుతుంది? కేవల శుద్ధ చైతన్యం మిగులుతుంది. శరీరం లేకపోవడం వలన అది ఉన్నట్టు మనకి అనుభవంలోకి రావడం లేదు. అందువలన ఈ శుద్ధ చైతన్య ఆత్మ శరీరం లేకపోయినా ఉంటుంది. నిజానికి శరీరం అనేది ఆత్మలో ఉంటుంది. శరీరంలో ఆత్మ ఉండడం కాదు. మనం ఏమనుకుంటాము, నా శరీరం లోపల ఆత్మ ఉంది. అది పూర్తి జ్ఞానం కాదు. ఎందుకంటే శరీరమే ఆత్మ చైతన్యములో ఉన్నది వాస్తవానికి. అది ఎలా అనేది మనం ఉదాహరణ చూసాం ఆకాశం గురించి. ఇప్పుడు చూడండి, ఈ ఆత్మ నిరంతరము ఒక్కటి, మరి అనాత్మ అనేకము. ఉన్నది ఒకటే ఆకాశం. సూర్యకాంతి, సూర్యప్రకాశము, ఆకాశము
ఇవన్నీ ఒక్కటేగా మనం చూసాం. కానీ ఆ కుండ లోపల ఉన్న ఖాళీ ప్రదేశం ఆకాశము, గది లోపల ఉన్నటువంటి ఆకాశము, బయట ఉన్న ఆకాశము, అన్ని ఆకాశాలు ఉన్నాయా? ఆకాశం ఒక్కటే. కానీ ఆ గది, ఆ కుండ, వీటి ఆధారంగా మనము ఆకాశాన్ని వేరు వేరు అంటున్నాము. అందువలన ఆకాశం ఎప్పుడూ ఒక్కటే, ఆత్మ వలె, ఆత్మ కూడా ఒక్కటే. ఇప్పుడు ఆకాశం వ్యాపించి ఉన్నది. వ్యాపించి ఉన్న ఆకాశం ఎక్కడికైనా కదులుతుందా? మీరు చెప్పండి. భూమి కదులుతుంది, నీరు కదులుతుంది, అగ్ని కదులుతుంది, వాయువు కదులుతుంది, కానీ ఆకాశం కదలదు. ఎందుకు? సర్వంగా వ్యాపించి ఉన్నది. ఎక్కడ కదులుతాం? నేను కదులుతున్నాను. ఎందుకు? నేను ఒక కుర్చీకి కూడా సరిగ్గా సరిపోలేదు. కుర్చీ మొత్తమే వ్యాపించలేదు నేను. ఇంక నేను మొత్తం రూము బయటంతా ఏమే వ్యాపిస్తాను. నేను కదులుతాను. ఎందుకు? నేను అక్కడ లేను. కానీ ఆకాశం కదలడానికి వీలు లేదు. ఎందుకు? ఆకాశం సర్వం వ్యాపించి ఉన్నది. ఆకాశంలో నక్షత్రాలు, గ్రహాలు, సూర్య చంద్రులు, పంచభూతాలన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. కాబట్టి అచలం, కదలదు ఆకాశము. ఆకాశం కంటే సూక్ష్మంగా ఉంటూ వ్యాపించి ఉన్న ఆత్మ గురించి ఇంకేం చెప్పాలి? ఆత్మ కూడా అచలం. అందుకే 2వ అధ్యాయం ఏం చెప్పాము? నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతనం అని చెప్పాం. సనాతన అని చెప్పాం. తర్వాత ఆకాశానికి ఏ విధంగా అయితే ఎటువంటి భాగాలు లేవో, ఆత్మకు కూడా ఎటువంటి విభాగాలు, భాగాలు, అవయవాలు లేవు. ఎందుకు? అవయవాలు, భాగాలు ఉన్నాయంటే అది నాశనం అవ్వక తప్పదు, ఏదైనా సరే. అందువలన ఆత్మకి ఎటువంటి ఖండాలు, భాగములు లేవు. తర్వాత ఆత్మ అసంగత్వం. అసంగత్వం అంటే ఏంటంటే, ఆకాశంలో ఎలాగైతే ఎటువంటి మేఘములు, ఆ యొక్క దుమ్ము, ధూళి అన్నీ మనకి కనిపిస్తున్నప్పుడు గాలిలో ఆకాశానికి ఏ విధంగా అయితే అంటవో, ఈ ప్రకృతిలోను, శరీరములోను, మనస్సులోను కలిగే ఈ మాలిన్యం అనే రాగద్వేష కామక్రోధాలు ఆత్మకి అంటవు. ఎందుకు? అసంగత్వం. కలుషితం చేయలేవు. ఆకాశాన్ని ఎవరైనా కాలుష్యం చేయగలరండి? చేయదు. ఆకాశం కాలుష్యం అవ్వదు. ఓన్లీ వాయువు వరకే మనం చేయగలం. అందువలన ఈ ఆకాశములో, ఆకాశం అనేది ఈ సూర్యకాంతి లాంటిది. సూర్యకాంతి ఏంటి? గంగాజలం మీద పడినా సూర్యకాంతికి ఎటువంటి సంబంధం లేదు. మన గట్టలు అంటే మురికి నీటి మీద పడినా సూర్యకాంతికి ఎటువంటి సంబంధం లేదు. అదేవిధంగా ఆత్మ కూడా మంచి గుణములు కలిగి ఉన్న శరీరం కానీ, చెడు గుణములు కలిగి ఉన్నటువంటి శరీరం యందు కానీ ఆత్మకి ఎటువంటి సంబంధం లేదు. తర్వాత ఆకాశం అనేది అన్నింటికి ఆధారంగా ఉన్నదా లేదా? సర్వము ఆకాశంలోనే ఉండాలి. అదేవిధంగా ఆకాశం కూడా ఆధారంగా ఉన్న ఆత్మ సర్వాధారం అంటారు. విశ్వాధార గగన సదృశం నీలవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం. అంటే ఏంటంటే విశ్వానికి ఆధారంగా ఉన్న ఎలాగా? గగన సదృశం. గగనం అంటే ఆకాశం ఉపమానంగా. మనము భుజగశయన ప్రార్థన శ్లోకాలు చెప్పేటప్పుడు చెప్తాం విశ్వాధారం గగన సదృశం అని. అందువలన యావత్ విశ్వానికి అంతటికి ఆధారంగా ఉన్నటువంటి శుద్ధ చైతన్యమే నారాయణ. అందువలన ఈ విధంగా చైతన్యం ప్రకటించే మాధ్యము లేకపోతే చైతన్యం ఉన్నట్లు మనకు తెలియదు. కానీ వాస్తవానికి అవి రావడము, పోవడము చైతన్యంలోనే జరుగుతున్నాయి. సినిమా చూడండి, థియేటర్లో సినిమా బొమ్మలు రాకముందు కూడా ఆ తెర ఉంది, ఆ స్క్రీను. బొమ్మలు వచ్చి ఆడిన తర్వాత కూడా స్క్రీన్ ఉంది. సినిమా బొమ్మలు అయిపోయినాయి, క్లోజ్, అప్పటికి కూడా స్క్రీన్, తెర ఉంది. ఈ విధంగా సినిమా బొమ్మలన్నిటికీ ఆధారంగా ఉన్నట్లుగా ఆత్మ సర్వానికి ఆధారము. సో ఈ విధంగా మనం తెలుసుకుంటే ఆత్మ ఏమవుతుంది?
శంకరాచార్య అంటారు ఆత్మ అనేది నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూప అంటారు. ఇప్పుడు మనం చూడండి, మనం ఏం చూసాము? 2 చూసేసాం. 2 చూడడం అంటే 5 చూసేసామండి. 5 ఏంటి చెప్పండి? 1 ప్రకృతి క్షేత్రము కలిపితే అనాత్మ అన్నాము, దాని గురించి చూసాం. జడము, వికారాలు పొందుతుంది, గుణాలు ఉన్నాయి. తర్వాత క్షేత్రజ్ఞ పురుష జ్ఞేయం కలిపి ఆత్మ అన్నాము, దాని గురించి ఇప్పుడు వరకు చూసాం. అంటే ఒకేసారి 5 విషయాల గురించి మనము చర్చించాము. తర్వాత 3వది ఏంటి? జ్ఞానం. ఈ జ్ఞానం అంటే 8 నుండి 12వ శ్లోకం వరకు భగవాన్ శ్రీకృష్ణ 20 విలువలు చెప్పారు. ఏంటే 20 విలువలు అంటే, మొత్తం మనకి అమానిత్వం అదంభిత్వం నుండి అధ్యాత్మ జ్ఞానం వరకు 20 విలువలు చెప్పి, ఈ 20 విలువలు ఎవరైతే సమగ్రంగా అనుష్ఠానం చేసి సాధిస్తారో వారికి హైవే అంటే మన జాతీయ రహదారి మీద వెళ్తున్నటువంటి ప్రయాణంలాగా ఉంటుంది. అంటే తన అరచేతిలో పెట్టుకున్న ఉసిరిక ఎంత స్పష్టంగా దర్శించగలుగుతారో తన ఆత్మ అయినటువంటి పరమాత్మ యొక్క సాక్షాత్కారము అంత సులభంగా జరుగుతుందని చెప్పారు. అయితే ఈ 20 విలువల్నే శంకరాచార్య సాధన పంచకములో 40 విలువలుగా చెప్పారు. అక్కడ ఆ 40 విలువల్ని ఇక్కడ 20 విలువలుగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అయితే వేదాంతములో చెప్పిన ఆచార్యులు 4గా కుదించారు. అమ్మయ్య, ఈ 40 20 చాలా కష్టం, 4 ఓకే అనుకోవచ్చు మీరు. కానీ 4 40 ఉంటాయి, ఈ 4 20 ఉంటాయి. ఏంటవి? సాధన చతుష్టయ సంపత్తి అంటారు. చతుష్టయ అంటే 4 సాధన, అంటే 4 రకాల సాధనలు ఉంటే మీకు మోక్షము మీ అరచేతిలో ఉన్నది, మీ డోర్ కొడుతుంది అన్నమాట. ఇంతకీ ఏంటి? ఇంగ్లీష్లో చెప్తారు డిస్క్రిమినేషన్, డిస్పాషన్, డిసిప్లైన్, డిజైర్ అంటారు. ఎందుకు డిజైర్ అంటారు? డిజైర్ అంటే అత్యంత తీవ్రమైనటువంటి నాకు మోక్షం కావాలి అనే ఆ కోరికనే డిజైర్ అంటారు. అంటే లిబరేషన్ కోసము, మోక్షం కోసము కోరిక. అందుకే మనం ఏదైనా కోరుకునేటప్పుడు మనకు యోగ్యత ఉండాలి. ఫస్ట్ వీ విల్ డిజర్వ్, యూ డిజర్వ్ ఫస్ట్, దెన్ డిజైర్ అంటారు. కానీ మనం ఏం చేస్తాము? యోగ్యత లేకుండా కోరికలు పెట్టుకుంటాం, కాబట్టి అట్టర్ ఫెయిల్ అవుతుంటాం అన్నమాట. ఇక్కడ ఫస్ట్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే వివేకము. చూడండి, మనము ఆత్మ అనాత్మ గురించి చెప్పుకున్నాం. అంటే అరటిపండు యొక్క గుజ్జు తొక్క 2 తెలుసు మనకి. అప్పుడు ఏం చేస్తాము? వివేకం వాడుతాం. ఓ, గుజ్జు నేను తినాలి, అరటి తొక్క ఆవుకో బయట పడేయడం చెయ్యాలి. ఇదేంటి? వివేకం. వేరు చేయడం అంటే ఏంటి? అరటి తొక్క ఆ గుజ్జు వేరు చేయడాన్ని వివేకం అంటారు. ఓకేనండి? అయితే ఇప్పుడేం చేయాలి? గుజ్జు పట్టుకున్నాను, ఆ యొక్క తొక్కని బయట పడేశాను, దాన్ని వైరాగ్యం అంటారు. ఏదైతే పనికిరాదో, సత్యం కాదో, సారం లేదో దాన్ని వైరాగ్యంగా విడిచిపెట్టాలి. ఇప్పుడు ఈ గుజ్జు ఉన్నది కదా, గుజ్జు నాకు కావాలి, నేను తినాలి అనే డిజైర్, కోరిక కావాలి. కోరిక కావాలి తినాలంటే ముందు నోరు కడుక్కోవాలి కదా. ఇప్పుడు అరటిపండు అయితే తింటారు మీరు, గుజ్జు కరెక్టే, బాగానే ఉంది, కడుక్కోవాలి కదా. ఆ నోరు కడుక్కొని సిద్ధంగా ఉండడాన్ని దానికి క్రమశిక్షణ, డిసిప్లైన్ అంటారు. చూసారా? ఒక అరటిపండు తీసుకుంటే మనిషి సాధన సంపన్నుడిగా ఉండడానికి ఒక అరటిపండు కూడా మనకి ఒక పాఠం చెప్తుంది. అరటిపండు తీసుకునేటప్పుడు మనకు వివేకం ఉండాలి. వివేకం లేకుండా మనం కూడా ఎద్దులాగా ఆ తొక్కతో పాటు తినేసామనుకోండి, మనకు వివేకం లేదనుకుంటా. అయితే మనం ఏం చేయాలి?
మాకు వివేకం ఉంది, ఓకే, తొక్క తీశారు సెపరేట్గా, గుజ్జు తీశారు, వివేకం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? తొక్క నాకు పనికిరాదు, వైరాగ్యం. గుజ్జు నాకు కావాలి, ముముక్షత్వం. మరి ముముక్షత్వం ఉండాలంటే నీకు యోగ్యత ఉండాలి కదా. ఏంటి? శుద్ధంగా నోరు కడుక్కోవాలి. దాన్ని డిసిప్లిన్ అంటారు. దాన్నే సమాధి షట్క సంపత్తి అంటారు. అంటే ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, శరీరం యొక్క స్థిరత్వం. అంటే ఈ మూడు కూడా సమన్వయంగా ఉండాలి. ఒక ఫ్యామిలీ అంటే కుటుంబ సభ్యులందరూ ఎలాగైతే సహకరించుకొని సమన్వయంగా ఉంటారో అప్పుడే ఇల్లు ముందుకెళ్తుంది. లేకపోతే భర్త ఒక మాట చెప్తే భార్య ఒకటి చేయడము, భార్య ఒకటి చేస్తే పిల్లలు ఇంకొకటి చేయడము, ఇలా ఉంటే ఇల్లు కాదు. అది ఏదో ఒక బ్యాచిలర్గా ఒక గ్రూప్గా ఉన్నట్టు లెక్క. అందువలన ఈ శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఒక సమన్వయంగా, ఒక క్లారిటీగా, దెర్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనమాట. ఇంటిగ్రేషన్ సిస్టమ్ అనే దాన్ని సమన్వయం చేస్తూ ఒక యుక్తంగా, సమత్వంగా ఉండడాన్ని యోగా అంటారు. కాబట్టి అవి ఇప్పుడు వస్తున్నాయి. ఆ యొక్క ఇంద్రియ నిగ్రహం మన చేతిలో ఉండాలి, మనస్సు కూడా మన చేతిలో స్వాధీనమై ఉండాలి. అప్పుడు మీకు మొత్తం ఓల్డ్ సిస్టమ్, అంటే ఒక కారు చక్రాలు ఒకవైపు, స్టీరింగ్ ఒకవైపు అయితే కారు నడవదు. అందుకే మొత్తం శరీరం ఎవరైతే కంట్రోల్ ఉంచుకుంటారో, ఇంద్రియం, మనస్సు, వాళ్ళని యోగులు అంటారు. అటువంటి యోగి ఏం కలిగి ఉండాలి? తీవ్రమైనటువంటి మోక్షం పైన కోరిక కలిగి ఉండాలి. ఇప్పుడు ఎన్నైనా చెప్పండి? 4. ఈ 4 కలిపి భగవాన్ 20గా చెప్పారు మనకి. అందుకే ఈ 20 కూడా ఈ 4 వచ్చేస్తాయి. అమానిత్వమదంబిత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ. అక్కడి నుండి మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి, వివిక్త దేశ సేవిత్వం, అరతిర్జన సంసది. అలా చెప్పుకుంటూ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం, ఏతజ్ఞానమితి ప్రోక్తం. అంటే జ్ఞానం పొందడానికి కావలసిన యోగ్యతకి ఉండవలసిన లక్షణాలు, విలువలు ఏవైతే ఉన్నాయో, ధార్మిక విలువలు, అది కూడా జ్ఞానమే అన్నారు. ఎందుకు? ఉపనిషత్తు జ్ఞానం అందిస్తున్న పుస్తకాన్ని కూడా మనం ఉపనిషత్తు ఏ విధంగా అయితే అంటామో, రైల్వే స్టేషన్లో టీ చేసి మనకి టీ అందిస్తున్న వ్యక్తికి ఏ టీ రా 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 అంటాం. మనం ట్రైన్లో కూర్చుని హలో టీ 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 రమ్మంటాం. టీయా? ఆయన పేరు కృష్ణారావు. కృష్ణారావు టీ షాప్ నుంచి వచ్చాడు ఆయన. మనమేమంటాము? టీ అని పిలిస్తే ఆయన వస్తున్నాడు. ఎందుకు? ఆయన వచ్చి టీ ఇస్తాడు కాబట్టి. టీ ఉండడం వల్లనే ఆయన టీ షాప్ పెట్టుకున్న వ్యక్తిగా గుర్తించారు కాబట్టి టీ అంటేనే ఆయన వచ్చేస్తున్నాడు. కృష్ణారావు అనక్కర్లే. అందుకు ఈ ఆత్మజ్ఞానం పొందడానికి కావలసిన యోగ్యత, విలువలను కూడా జ్ఞానం అని సంబోధించారు భగవాన్ శ్రీకృష్ణ. ఇప్పుడేమైంది? మీకు మొత్తము 6 విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, జ్ఞాన సాధనలు. ఈ జ్ఞాన సాధనలు, ఆ సాధన తర్వాత మీరు పొందే ప్రయోజనము ఇక్కడ చెప్తున్నారు. ఏంటి? 25వ శ్లోకము నుండి 35వ శ్లోకం వరకు భగవాన్ శ్రీకృష్ణ 5 సాధనలు మనకి ఇచ్చారు. 5 మెట్లు. ఏంటంటే, మొట్టమొదటిసారిగా కర్మయోగం మనం పాటించాలి. స్టార్టింగ్ నుంచి చెప్పుకొని వస్తున్నాం మనం కర్మయోగం అని. ఇంతకీ ఆ కర్మయోగం ఒక్కటి తప్ప మిగతా అంతా అర్థమైంది స్వామి అంటారు కొంతమంది. నేను చెప్పిందే కర్మయోగం. కాబట్టి కర్మయోగం అంటే ఏంటంటే, ఒక మంచి కర్మ చేయడము. అంటే ఒక మంచి కర్మ అంటే ఏంటి? మంచి ఉద్దేశంతో చెయ్యాలి. అంటే ఏంటి? ఏది చేసినా లోక కళ్యాణముకి, నా ఆధ్యాత్మిక వృద్ధికి సహకరించాలి. అంటే ఎలా చెయ్యాలి? ఈశ్వరార్పణంగా మనం చేసే ప్రతి కర్మ సరైన కర్మ అవుతుంది. దాని నుండి వచ్చినటువంటి ఫలితం ఏదైతుందో, రిజల్ట్, ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి. దానిని కర్మయోగం అంటారు. ఈ కర్మయోగం వలన
మీకు అంతఃకరణము హృదయం పవిత్రం అయిపోతుంది, శుద్ధం చేసినట్టు. తరువాత ఇవన్నీ చేయడానికి మీకు సాత్విక గుణం ఉండాలి, సాత్విక కర్మలు ఉండాలి. పంచమహాయజ్ఞాలు చెప్పాము, భూత యజ్ఞ, ఋషి యజ్ఞ, దైవ యజ్ఞ, మనుష్య యజ్ఞ, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ పాటించుకొని ఈశ్వరార్పణ బుద్ధితో చేసి వచ్చిన ఫలితాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తే దీన్ని కర్మయోగం అంటారు. అర్థమైందండి? ఇప్పుడు కర్మయోగం చేసిన తరువాత ఇప్పటికీ మీరు బహిర్ముఖంగానే ఉంటారు. ఎందుకు? మీ దాన ధర్మాలు యజ్ఞయాగాలు బాగా చేస్తున్నారు నిష్కామంగా లోక కళ్యాణం కోసం, అయినప్పటికీ మీరు బహిర్ముఖంలో ఉండిపోతారు. కాబట్టి అంతర్ముఖములోకి వస్తే తప్ప మీకు పరమాత్మ దర్శనము ఆత్మ దర్శనం కలగదు. కాబట్టి ఉపాసన యోగం చెయ్యాలి. ఉపాసన యోగం చెయ్యనిది మీరు పరమాత్మ సాక్షాత్కారం జరగదు. ఆత్మ హృదయస్థములు ఉన్నప్పటికీ, వెన్న పాల్లో ఉన్నప్పటికీ పాల్లో వెతికితే వెన్న దొరకదు, దాన్ని తోడుపెట్టి చిలకాలి. అందువలన ఉపాసన యోగం చెయ్యాలి. ఉపాసన యోగం చేయడం వల్ల ఏమవుతుంది? బాహ్య ప్రపంచం నుండి అంతర్ముఖులు అవుతారు. అప్పుడేమవుతుంది? ఏకరూప ఉపాసన చేస్తే చిత్త ఏకాగ్రత, విశ్వరూప ఉపాసన చేస్తే చిత్త విశాలత కలుగుతుంది. ఈ రెండు ఉంటే తప్ప ఈశ్వర స్వరూపాన్ని మీరు ఎప్రిషియేట్ చేయలేరు, దానికి అర్థం చేసుకోలేరు. అందువలన దీన్ని విక్షేప నివృత్తి అంటారు. అంటే ఫస్ట్ మన మైండ్ డెల్యూడ్ అయిపోయి ఆ మలినము, ఆ డస్ట్తో ఉన్నదాన్ని కర్మయోగంతో వదిలించాం. ఆ దుమ్ము ధూళి మనం ఎలాగైతే సంక్రాంతికి మహాశివరాత్రికి ఎలాగైతే దుమ్ము ధూళి వదిలిస్తాము ఇల్లు, అలాగా కర్మయోగముతో మన యొక్క మాలిన్యం, రాగద్వేషాలు మలినంగా ఉన్నవి వదులుతాయి. ఉపాసనతో మనకి ఏకాగ్రత, చిత్త విశాల హృదయం వస్తుంది. అయితే ఇంకా అజ్ఞానం ఇంకా మనకు పట్టి పీడిస్తుంది. ఏంటి అజ్ఞానము? నేను పలాయన రామకృష్ణ, రామారావు, కృష్ణారావు, ఆదిలక్ష్మి, మహాలక్ష్మి, ఈ పేర్లు నేను పుట్టాను, నా తల్లిదండ్రులు, నా భార్య భర్త, నా పిల్లలు, నా ఊరు, నా ధర్మము, నా మతము, నా గుడి, నా గ్రామం, ఇవన్నీ ఉంటాయి, నా దేశము అన్ని. సో ఇవన్నీ కూడా మనలో ఉంటాయి. కాబట్టి నేను వేరు, భగవంతుడు వేరు, భగవంతుడు ఎక్కడో పరలోకములు ఉన్నాడు, పరలోక ప్రభువు అని మన ప్రేయర్స్ చేస్తుంటాం. కాబట్టి ఈ అజ్ఞానం పోవాలంటే మనకి శాస్త్ర శ్రవణం చెయ్యాలి. ఒక శ్రోత్రియ బ్రహ్మనిష్ట అంటే శాస్త్రమును పూర్తిగా ఔపాసన పట్టినటువంటి ఆ రసాన్ని ఎలాగైతే, ఆ తేనెటీగలు ఎలాగైతే పుష్పం నుండి సుగంధం ఎలాగైతే పీల్చుకుంటాయో అలాగ గ్రహించినటువంటి గురువు దగ్గర మీరు శాస్త్ర శ్రవణము దీర్ఘకాలం పాటు చెయ్యాలి. మనమేదో సీరియల్ లాగా, రేడియో వార్తల్లాగా మనమేదో ఎప్పుడో అలాగ వింటే కుదరదు. ఒక క్రమ పద్ధతిలో దీర్ఘకాలం పాటు ఒక యథార్థ తత్వం తెలుసుకున్న గురువు దగ్గర వినడాన్ని శ్రవణము అంటారు. అంతే తప్ప న్యూస్ పేపర్ న్యూస్ వింటే అది శ్రవణం కాదు. ఇలాంటి శ్రవణం వల్ల మీకేమవుతుంది? నేను పరమాత్మ కంటే వేరు అనే ఒక సంశయం, డౌట్ పోతుంది. కుండా నేను మట్టి కంటే వేరు అనే సందేహం పోతుంది. కెరటము నేను సముద్రం నీటి కంటే భిన్నము అనే అజ్ఞానం పోతుంది. ఆభరణము చైను నేను బంగారం కంటే వేరు అనే అజ్ఞానం పోతుంది. కాబట్టి దీన్ని అజ్ఞాన నివృత్తి అంటారు. అయితే అజ్ఞానం పోయింది, కానీ డౌట్స్ ఇంకా మనకు వదలవు. మనకి ఎన్నో డౌట్లు. అందుకే శ్రవణం చేస్తున్నప్పుడు ప్రశ్నలు, డౌట్స్ అడగడానికి ఎవరికి అలౌ చేయరు మన శాస్త్రముల పరంపరలో, గురు పరంపరలో. ఎందుకు? గురువు ఏమి చెప్తుండో మొత్తం మీరు గ్రహించాలి, మొత్తం తీసుకోవాలి. మీరు మొత్తం హోల్ ఆ లాటంతా మీరు గ్రహించాలి. దాన్నే శ్రవణం అంటారు. ఎందుకు? ఆ శ్రవణం మీరు ఎప్పుడైతే ప్రశ్నించకుండా మొత్తం లాగేసుకుంటారో చాలా వరకు మీ డౌట్లు, మీ సందేహాలు, సంశయాలు అప్పుడే నివృత్తి అయిపోతాయి వింటున్నప్పుడే. ఇంకా మిగిలాయి అనుకోండి, ఏమో మిగులుతాయి. అప్పుడు మళ్ళీ గురువు గారిని అడిగి మరొకసారి శాస్త్రం చదువుతూ, తోటి సాధకులకు అడుగుతూ మొత్తం పైన అన్ని సందేహాలు, సంశయాలు పూర్తి చేసుకోవాలి.
దానిని మననము అంటారు. మననం అంటే ఫస్ట్ శ్రవణం, లిజనింగ్. మననం రిఫ్లెక్షన్ అయింది కదా. తర్వాత ఎంత తెలుసుకున్న జ్ఞానం అయితే పక్కాగా ఉంది, కానీ మనకి ధార్మిక విలువలు ఆ యొక్క సాధనలు తక్కువగా ఉండడం వలన ఒకవేళ మీలో అవి డైజెస్ట్ అవ్వు, అంటే జీర్ణం అవ్వు, మీలో ట్రాన్స్ఫార్మ్ జరగదు. ఆ ట్రాన్స్ఫార్మ్ జరగాలంటే మీరు పదే పదే ఆ ధ్యానం చేయాల్సి ఉంటుంది. అందువలన మీలో జ్ఞానం ఉన్నది, కానీ కేవలము ఇన్ఫర్మేషనే. అందువలన ఎప్పుడైతే మీరు నిధిధ్యాసనం చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ కాస్త ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. మీలో మీ జీవం కణాలలో, మీ బ్లడ్ సెల్స్లో అలా జీర్ణమైపోతుంది. యావత్ వ్యక్తిత్వం అంతా ఆ తత్వంతో నిండిపోతుంది. దీన్ని నిధిధ్యాసనం అంటారు. అప్పుడు ఎప్పుడైతే ఈ 5 సాధనలు అంటే కర్మయోగము, ఉపాసన యోగము, శ్రవణము, మననము, నిధిధ్యాసనము, ఈ 5 చెప్పకుండా ఈ సాధన ఓకే, అనేక గురువులు, అనేక సాధనలు, అనేక మార్గాలు అని భ్రమలోకి నెట్టి మనుషుల్ని భ్రమలోకి నెట్టుతున్నారు. ఈ 5 సాధన చేస్తే మీకు 5 సమస్యలు, 5 ఆటంకాలు పోతాయి. ఫస్ట్ మలము, అంటే మలం అనేది పోవాలంటే కర్మయోగము. విక్షేపం, రెస్ట్లెస్నెస్ మైండ్, అది స్థిరత్వ ఏకాగ్రత పొందాలంటే ఉపాసన. అజ్ఞానం అనే తెర, అది పోవాలంటే శ్రవణము. సంశయాలు, సందేహాలు పోవాలంటే మననము. మరి ఆ జ్ఞానతత్వం మీలో అబ్జర్వ్ అవ్వాలి, జీర్ణం అవ్వాలంటే నిధిధ్యాసనము. ఈ 5 ఖచ్చితంగా చెయ్యాలి. ఇదే ఉపనిషత్తు చెప్తున్నటువంటి బ్రహ్మ విద్య. బయట చెప్తుందంతా కూడా భ్రమ విద్యలు. అలసత్వంగా ఉన్నటువంటి తమో గుణంతో నిండిపోయి మాంసాహారాలు, లిక్కర్లు, ఇలాగ పేకాట్లు, ఇలాగ అనేకమైన వ్యసనాలకు బానిసలైపోయిన వారు ఈ 5 మెట్లు ఎక్కలేక షార్ట్ కట్ మెథడ్లో దిగిపోయి అనేక రకమైనటువంటి గందరగోళంలో పడిపోతారు. మేము ఋషికేశ్ ఉత్తరకాశీలో ఉండేటప్పుడు అన్ని యోగాలు, అన్ని తపస్సులు మేము చూసాం. క్రియాయోగ, కుండలిని యోగ, అఘోరీలు, నాగబావ, నంగాబావ, ఈ కందరాలు, గుహలు, ఇవన్నీ మాకు తెలుసు. ఎక్కడెక్కడో చదివి మంత్రాలు, జపం ఏంటి అంటే ఫస్ట్ కర్మయోగం, సేవ, తర్వాత స్తోత్రము, తర్వాత జపము, తర్వాత ధ్యానము, ఇవన్నీ సాధనల గురించి తెలుసు. ఇక్కడెక్కడ న్యూస్ పేపర్లు ఎవరెవరు వినేసి వాళ్ళు వచ్చి మనకు అడిగేస్తుంటారు, మీ పరంపరలు ఇది ఉన్నది. మీ పరంపర, నా పరంపర ఎవరు చెప్పలేదు. ఏ ఋషి, సమస్త మానవాళికి సంబంధించిన పరంపర ఇది. అసలు మహాత్ముల దగ్గరికి వెళ్ళి ఏం అడగాలి? నువ్వు పరీక్ష కోసం వెళ్ళక్కర్లేదు, వాళ్ళు చెప్పరు మీకు. మీకు ఏదైతే తెలియదో అది తెలుసుకోవాలంటేనే మహాత్ములకు అడగాలి. నీ జ్ఞానం మహాత్ములకు అక్కర్లేదు. నువ్వు అడుగుతున్నటువంటి ఎక్కముల గురించి అడిగితే వాడు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ చదువుతున్నాడు, ఆడి దగ్గరికి వెళ్ళి 17 ఎక్కం చెప్పండి. ఒక అమ్మగారు వచ్చారు, ఆయన ఒక అబ్బాయి వచ్చాడు, అప్పుడే ఎంటెక్ అయింది. వచ్చే అమ్మగారు అంటున్నారు, ఎంటెక్ ఇంజనీర్ బాబు, 17 ఎక్కం చెప్పు అన్నారు. ఏం చేయాలి చెప్పండి? 17 ఎక్కము ఇంజనీరింగ్కి ఏమైనా సంబంధం ఉందా? 17 ఎక్కం చెప్పాలంటే 2వ తరగతి పిల్లడు చెప్తాడు, 1వ తరగతి పిల్లడు చెప్తాడు. మన దగ్గరికి వచ్చేస్తారు మైకులు పట్టుకొని, ఈ 2వ ఎక్కం 19వ ఎక్కం చెప్పండి అని అడుగుతారు. మేమేమి ఇంటిగ్రల్స్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. కాబట్టి ఇదంతా గందరగోళం ఎందుకు? ఈ 5 మెట్లు ఇచ్చినారు భగవాన్ శ్రీకృష్ణ భగవద్గీత ఉపనిషత్తుల్లో. ఇది మనం పాటించము, తెలియదు మనకి. అందువలన ఏ మార్గమైన ఓకే మోక్షం. స్వామి దయానంద సరస్వతి గారు అంటారు, ఒక టెంపుల్కి వెళ్ళడానికి, దేవాలయానికి వెళ్ళడానికి అనేక రోడ్లు, అనేక మార్గాలు ఉంటాయి. గర్భగృహలోకి వెళ్ళడానికి ఒక్కటే మార్గం ఉంటుంది. మీరు వేదాంత తత్వం, శ్రవణం, గీత వినడానికి మీరు అనేక రూట్లో రావచ్చు, కానీ క్లాసులోకి వెళ్ళాక ఒకటే మార్గం, తత్వం శ్రవణం చేయడమే. సో ఈ విధంగా చేస్తే మనకు కలిగే లాభం ఏమిటి? ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళము? నాకేంటి, వితౌట్ బెనిఫిట్, ఎటువంటి పర్పస్, ప్రయోజనం లేకుండా మనం ఏమీ చెయ్యం. కాబట్టి ఈ విధంగా 5 మెట్లు సాధించిన వాడు స్థితప్రజ్ఞ, జీవన్ముక్తులు, గుణాతీతులు, పరమ భక్తులు అవుతారు అన్నమాట.
సో వారికి కలిగే ప్రయోజనం ఏమిటి? మొట్టమొదటి ప్రయోజనం ఏమిటంటే అన్ని వస్తువులు ప్రాణులు యందు ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి పరమాత్మ చైతన్య ఉనికిని మాత్రం దర్శిస్తారు. అందువలన మనకి ఒక దీపస్తంభం కానీ ఏదైనా ఉండేటప్పుడు దాని వెలుతురే మనకు అవసరం తప్ప ఆ దీపస్తంభం వంకగా ఉంది, టింకరగా ఉంది, వక్రంగా ఉంది ఎలాగైతే మనం పట్టించుకోమో, ఒక వ్యక్తి కూడా 8 వంకరలున్న ఆత్మతత్వాన్ని ఎలాగైతే దర్శిస్తారో, కాబట్టి సకల ప్రాణుల యందు ఉన్నటువంటి ఆ సర్వవ్యాపి అంతర్యామి యొక్క ఉనికిని దర్శిస్తాము ఈ జ్ఞాని. దాన్ని సర్వత్ర సమదర్శన అన్నారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అస్తి అని అన్నాం మనం, ఇంతకుముందు చెప్పాం. అన్నిటి యందు ఆ అంతర్యాన్ని దర్శించాలి, సమదర్శనం. తరువాత ఎప్పుడైతే ఆత్మ అనాత్మ యొక్క వివేకం మీకు కలిగిందో, అనాత్మ మిథ్యా జగత్తు మీద ఉన్నటువంటి అభిమానము ఆకర్షణ పోయి ఆత్మ వైపు మీరు ఎప్పుడైతే దృష్టి మళ్లించారో, ఆత్మ పుట్టుక లేదు, మరణము లేదు, శాశ్వతము, అమృతత్వము, అమృతత్వం ప్రాప్తి. ఇది 2వ లాభం. అదే విధంగా ఎందుకైతే నువ్వు కర్తవు కాదు, భోక్తవు కాదు, నీ యొక్క సమక్షంలో ప్రకృతిలో అన్నీ జరుగుతున్నాయి, ప్రకృతి అలసిపోతుంది. స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్న డ్యాన్సర్ అలసిపోయింది. ముందు కుర్చీ వేసుకొని ఇలాగా పాప్కార్న్ ఏదో తింటూ ఉన్నావు, నువ్వు కూడా అంటావా? నువ్వు అనవు. ఎందుకు? డ్యాన్స్ వేస్తున్నటువంటి బుద్ధి, మనసు డ్యాన్స్ వేస్తున్నాయి. సాక్షిగా ఉన్న చైతన్యం నీకు ఎటువంటి అలసట ఉండదు, నువ్వు ఫ్రీ అయిపోతావు. ఈ విధంగా మొత్తం అంటే ఎటువంటి ఇన్కంప్లీట్ నాకు లేదు, నేను పూర్ణ, ఐఎమ్ ఇన్ఫినిటీ, అనంతం. ఆ స్వరూపతత్వాన్ని మీకు అనుభూతి రావడమే అహం బ్రహ్మాస్మి, బ్రహ్మతత్వం పొందుతారు. దీన్నే జీవన్ముక్తి అంటారండి. అంటే నేను చనిపోయిన తర్వాత ఎప్పుడు మోక్షం వస్తుంది? సినిమాల్లో చూసినట్టు తుకారాం గారికి, లేకపోతే రామదాస్ గారికి, అన్నమయ్య గారికి విమానాలు వచ్చాయి. మీరు సినిమాలు గ్రాఫిక్స్లో వస్తాయి. మోక్షం అంటే ఏముండదు. రమణ మహర్షి చుట్టూ కూడా ఇప్పుడు అజ్ఞానం అల్లేశారు మొత్తం. రామకృష్ణ పరమహంస చుట్టూ కూడా అజ్ఞానం అల్లేశారు. అనేక కల్పనలు ఈ భక్తుల పేరు మీద, లేని పనివన్నీ వాళ్ళ మీద పొగుడుతూ వాళ్ళ మీద అన్ని రాసుకెళ్ళిపోతాం. కాబట్టి ఈ తత్వం మీరు ఇప్పుడే ఉంటే, ఇప్పుడు ఇక్కడే జీవన్ముక్తులు అయిపోయారు. జీవించి ఉండగానే ముక్తి, దాన్నే జీవన్ముక్తి. నేను ఎప్పుడు చనిపోతాను, ఎప్పుడు వైకుంఠం పోతాను, ఎప్పుడు కైలాసం పోతాను, ఇలాంటి పురాణాలలో మీరు పడిపోతే జీవితాంతం మీరు అంత పురాణ పురుషులు అయిపోతారు. అందువలన దీన్ని ఎలా తెలుసుకోవాలి? క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం అని చెప్పారు. కాబట్టి ఈ క్షేత్రము, క్షేత్రజ్ఞ, ఈ మధ్య భేదము, ఈ ప్రకృతి పురుష మధ్య భేదము, ఆత్మ అనాత్మ మధ్య భేదము మీరు స్పష్టంగా ఎలా తెలుసుకోవాలి? జ్ఞాన చక్షుష ద్వారా. శాస్త్ర చక్షు అంటారు దీనికి. గురు శాస్త్ర ఉపదేశం తర్వాత మీరు చేసే శ్రవణ మన నిధిధ్యాసనం ద్వారా ఈ జ్ఞాన చక్షు దివ్య నేత్రం మీకు అనుభూతికి వస్తుంది. అప్పుడు మీరు ఈ రెండింటి యొక్క భేదాన్ని గుర్తిస్తారు. గుర్తించడమే కాదు, ఆ యొక్క జగత్ అనేది మిథ్య, ఆత్మ సత్యం. అహం సత్యం జగత్ మిథ్య అహం బ్రహ్మైవ నాపరః అని చిదానంద రూప శివోహం శివోహం అని మీరు సహజంగా మీకు అనిపిస్తుంది. అప్పుడు మీకు అనిపిస్తుంది, నేను ఎప్పుడు శివే కదా, ఇన్నాళ్ళు నేనేంటి పలాని వ్యక్తిగా అనుకున్నాను. యౌషేమో మీకే సిగ్గేస్తుందో. అందుకు బయటికి వెళ్ళి శివోహం అనడానికి కూడా సిగ్గేస్తుంది. ఎందుకు? నేను బయటికి వెళ్ళి మీకు తెలుసా నేను మనిషిని, మీకు తెలుసా అని అన్నాను అనుకోండి, వాళ్ళందరూ నా నుంచి కిందకి మీద చూస్తారు, ఇదేదో తేడా ఉన్నానని. అదేవిధంగా ఆత్మతత్వం మీకు సహజంగా అనుభూతికి వచ్చినప్పుడు అహం బ్రహ్మాస్మి శివోహం కూడా మీకు సిగ్గేస్తుంది. ఎందుకు? బ్రహ్మ అయి ఉన్నావు, అహం బ్రహ్మాస్మి అనడం ఏంటి? మనిషి అయి ఉన్నాడు, నేను మనిషినండి, నేను మనిషినంటే అడిగితే మనకు బాగోదు.
నేను బ్రహ్మ అనుకోవడం కూడా బాగోదు. ఎందుకు? నువ్వు బ్రహ్మే అయి ఉన్నావు. ఇది అసలైనటువంటి ఉపనిషత్తుల యొక్క రహస్యం. దీన్ని రహస్య విద్య అంటారు. అందుకే మన వాళ్ళు పరమానంద శిష్యుల్లాగా రహస్య విద్య అంటే ఎవరికి చెప్పడం మానేశారు. నువ్వు పూజలు చేసుకోండి, మీకు యోగ్యత లేదు, మీకు అనుగ్రహ భాషణలు ఇస్తాం చెయ్యి ఊపుకుంటులాగా. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి శంకరాచార్య, వివేకానంద, శివానంద, చిన్మయానంద, దయానంద, తత్వవిధానంద ఇలాంటి మన గురు పరంపరలో వచ్చి మీకు ఇది ఊదేయడమే. అంటే ఎలాగైతే రామానుజాచార్య మంత్రాన్ని బయటికి చెప్పగయా బాబు నీకు పాపం వస్తుందంటే, నాకు పాపం వచ్చినా పర్వాలేదు, జగతి కళ్యాణం జరగాలి అని రామానుజాచార్య ఎలాగైతే మంత్రాన్ని బయటికి ఊదారో, శంకరాచార్య నుండి అందరూ కూడా ఈ తత్వాన్ని రహస్యంగా దాచిపెట్టుకున్నటువంటి ఈ బ్రహ్మతత్వాన్ని మీ అందరికీ ఓదడమే పనిగా మేము పెట్టుకున్నాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.